స్వామీజీ చెప్పిన చిట్కాని చిన్నప్ప పాటించడం వల్ల తన భార్య దోమలా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఎలా మారిపోయింది? తెలుసుకుందామా? స్టోరీ లాస్ట్ వరకు చూడండి. మీకే ట్విస్ట్ అర్థమవుతుంది. చిన్నప్ప అలాగే తన అందమైన భార్య చెంచు వాళ్లకున్న పొలానికి దగ్గరగా ఒక చిన్న ఇల్లు నిర్మించుకుని అందులోనే నివసిస్తూ ఉండేవారు. చిన్నప్ప తనకున్న ఆ కొద్దిపాటి పొలంలోనే వ్యవసాయం చేసి కష్టపడి పంట పండించేవాడు. కానీ చెంచుకి ఎంతసేపు తన అందం గురించి తప్ప వేరే దేని పట్ల శ్రద్ధ ఉండేది కాదు. పొద్దస్తమాను తను అద్దం ముందు కూర్చుని అందాలు దిద్దుకుంటూ ఉండేది. తనకున్న చీరల్లోనే కాస్త మంచి చీర కట్టుకొని తన అందాన్ని చూసుకుని ఎంతసేపు మురిసిపోతూ ఉండేది. చిన్నప్పకి తన భార్య అందగత్తె అవడం వలన ఆ విషయంలో కాసింత తనకి చాలా గొప్పగా అనిపించేది. కాబట్టి చెంచు వేసిన ఏ వేషాలని చిన్నప్ప అడ్డుకునేవాడు కాదు. తను ఇంటి పని చేయకపోయినా, వంట పని చేయకపోయినా, తనను పట్టించుకోకపోయినా కూడా ఏమీ అనేవాడు కాదు. కానీ చెంచుకు మాత్రం చిన్నప్ప మీద ఎప్పుడూ కోపంగా ఉండేది. తను చాలా కొద్దిగా సంపాదిస్తున్నాడు, ఇంకా కష్టపడి సంపాదించాలి అనుకునేది. చిన్నప్ప కూడా తన భార్యని సంతోషపెట్టడానికి తన చేతనైనంత కష్టం పడేవాడు. కానీ ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోయేవాడు. వాళ్ళ జీవితం చాలా కష్టంగా గడుస్తూ ఉండేది. కానీ చిన్నప్ప మాత్రం తన భార్య కోరికలని ఏమాత్రం అడ్డు చెప్పేవాడు కాదు. ఇది ఇలా జరుగుతుంది. కొన్ని రోజులకి అనుకోకుండా చిన్నప్ప భార్య చెంచుకి పెద్ద జబ్బు చేస్తుంది. అది రోజు రోజుకి ముదిరి తను చనిపోతుంది. చిన్నప్ప గుండె ముక్కలైపోతుంది. రాత్రి పగళ్ళు తను అలా పట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు. చిన్నప్పకి తన భార్య అంటే ఎంత ఇష్టమంటే తనకి దహన సంస్కారాలు చేయడం మానేసి తనని తిరిగి ఎలా బ్రతికించుకోవాలి అనే ఆలోచనలో పడతాడు. అప్పుడు చిన్నప్పకి ఒక ఆలోచన వస్తుంది. అందరూ అంటారు కదా, దేవుడు మంచు కొండలలో ఉంటాడు అని. అక్కడికి తీసుకువెళ్తే నా భార్య ఖచ్చితంగా బ్రతుకుతుంది అని అనుకొని తనకున్న ఇల్లు, పొలం అన్నీ అమ్మేసి ఒక చిన్న పడవని కొంటాడు. ఆ పడవలో తన భార్యని వేసుకొని అలా రోజులు తరబడి ప్రయాణిస్తూ ఉంటాడు. అలా ప్రయాణిస్తూ ఉండగా తనకి ఒకరోజు దట్టమైన మంచు పొగ కమ్మేస్తుంది. దానిని చూసి దేవుడు కొలువై ఉన్న పర్వత శిఖరాలు వచ్చేసాయి అనుకుని అక్కడ ఆపి తన భార్యని మోసుకుని ఆ కొండ మీదకు వెళ్ళడం ప్రారంభిస్తాడు. సాధువుని చూడగానే తన చేతిలో ఉన్న భార్యని కిందన పడుకోపెట్టి ఆ సాధువు కాళ్ళ మీద పడి చిన్నప్ప ఇలా అంటాడు, మీరు దేవుడే కదా, నాకు తెలుసు ఈ కొండ ప్రాంతాలలో దేవుడే నివసిస్తాడు. కాబట్టి మీరు ఎలాగైనా సరే నా భార్యని కాపాడాలి అని కాళ్ళ వెళ్ళ పడతాడు. ఆ సాధువు నేను దేవుణ్ణి కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు ఆ సాధువుకి చెప్పి చాలా బాధపడతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు, సరే, నీకు నీ భార్యపై ఉన్న ప్రేమను చూసి నేను నీకు ఒక సలహా చెప్తాను. దాన్ని జాగ్రత్తగా విని పాటించాలి అని. నీ భార్య తిరిగి బ్రతికిన తర్వాత ఏదైనా తప్పు చేస్తే నువ్వు మాత్రం ఇలా అనాలి, నువ్వు కేవలం నా రక్తపు చుక్కల వల్ల మాత్రమే బ్రతికావు అని. చిన్నప్ప సరే అంటాడు. తర్వాత ఇంకా చెప్పబోతుండగా ముందు మీరు నా భార్యను బ్రతికించండి అని చెప్పి కంగారు పెడతాడు చిన్నప్ప. సాధువు ఇలా చెప్తాడు, నీ శరీరంలో నుంచి 3 రక్తపు చుక్కలను తీసి నీ భార్య నోట్లో వెయ్యి, తను లేచి కూర్చుంటుంది అంటాడు. సాధువు చెప్పినట్టుగానే చిన్నప్ప చేస్తాడు. అలాగే చెంచు చక్కగా బ్రతుకుతుంది. సంతోషంగా సాధువుకి కృతజ్ఞతలు చెప్పుకొని చిన్నప్ప తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. చిన్నప్ప దగ్గర ఇప్పుడు ఇల్లు కానీ పొలం కానీ ఏమీ లేదు. ఎలా బ్రతకాలో అర్థం కాదు. అప్పుడు తన దగ్గర ఉన్న పడవను అమ్మేసి సరుకులు అవి తెచ్చుకుందామా నిర్ణయించుకుని చెంచుని తీసుకుని ఓడరేవు దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. చెంచు తన మనసులో ఇలా అనుకుంటుంది, ఇల్లు పొలము ఏమీ లేదు, ఇప్పుడు నన్ను ఏం పెట్టి పోషిస్తాడు, నాకు కావాల్సినవన్నీ ఏం కొంటాడు, ఇలా వచ్చిందేంట్రా భగవంతుడా నా కర్మ అని అనుకునే బాధపడుతూ ఉంటుంది. ఓడరేవులో చెంచు అలా కూర్చుని ఉండగా తన పక్కన ఒక పెద్ద పడవ వచ్చి ఆగుతుంది. అందులో నుంచి సూటు బూటు వేసుకుని ఒక అందమైన వ్యక్తి దిగుతాడు. అతనిని చూసి చెంచు ఇలా అనుకుంటుంది, ఆహా, ఎంత అందంగా ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎంతో బాగుంటుంది అని. అనుకున్నట్టుగానే అతను విన్నట్టుగా నేరుగా తను చెంచు వైపుకు నడుచుకుంటూ వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని అంటాడు. చెంచు ముందు వెనక ఏమాత్రం ఆలోచించకుండా, చిన్నప్ప కోసం అస్సలు ఆలోచించకుండా సరే అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది. పడవ అమ్మకం పూర్తయిందని చెప్పి చిన్నప్ప సంతోషంగా చెంచు దగ్గరికి వస్తాడు. కానీ చూసేసరికి అక్కడ చెంచు కనపడదు. అక్కడంతా వెతుకుతాడు. చాలా బాధపడతాడు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోతాడు.
ఒకరోజు తను పని మీద మార్కెట్‌లో వెళుతూ ఉండగా తనకి చెంచు ఎదురుపడుతుంది. చూసి అవాక్కయిపోతాడు. చెంచు దగ్గరికెళ్ళి "నువ్వెక్కడికెళ్ళావు? ఏం చేస్తున్నావు? నన్నలా వదిలేసావేంటి?" అని అన్ని ప్రశ్నలు అడుగుతాడు. "సరే ఏదైతే అదే అయిందిలే. ఇప్పుడు నాతో వచ్చేయి మన ఇంటికి వెళ్ళిపోదాము" అని అంటాడు. కానీ చెంచు ఒక్కసారిగా "నువ్వు నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండు" అని చెప్తుంది. "నీతో నేను రావడమా? నీ దగ్గర ఏముందని నన్ను ఏం పెట్టి పోషిస్తావు నువ్వు?" అని చెప్పి వెటకారంగా, హేళనగా మాట్లాడుతుంది. చిన్నప్పకి ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టు అవుతుంది. ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు చిన్నప్పకి సాధువు చెప్పిన మాట గుర్తు వస్తుంది. "నువ్వు కేవలం నేనిచ్చిన రక్తపు చుక్కలతో మాత్రమే బ్రతుకుతున్నావు. మర్చిపోయావా?" అని ప్రశ్నిస్తాడు. వెంటనే చెంచు "ఆ! అయితే ఏంటిప్పుడు? నీ రక్తపు చుక్కలు నీకు వెనక్కిచ్చేస్తే సరిపోతుందా?" అని చెప్పి తన చేతిలో నుంచి రక్తం పడేలా చేస్తుంది. ఆ రక్తపు చుక్కలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో చెంచు కళ్ళు తిరిగి కింద పడి చనిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తను అలా చనిపోయిన వెంటనే దోమలా మారిపోతుంది. చిన్నప్పకి తన భార్య కనబడకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక దేవుడు తగిన శాస్తే చేశాడు. దోమలా మారిన చెంచు ఊరంతా తిరుగుతూ, మనుషుల రక్తం తాగుతూ ఏదో ఒక రోజు మళ్ళీ ఖచ్చితంగా తన అందమైన అమ్మాయి కింద మారిపోతాను అనే ఆశతో తిరుగుతూ ఉంటుంది. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.